చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా ఫుల్ జోష్ మీద ఉన్నాను. పుట్టింటికి వచ్చేసాను కదా, మరి ఫుల్ అల్లరల్లరి చేసేసి నా గొంతు, మా వాళ్ళ చెవులు కాస్త రిపేర్లో ఉన్నాయన్నమాట. సో ఈరోజు అయితే నేను ఒక మంచి టేస్టీ జ్యూసీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఆ రెసిపీ సంగతి పక్కన పెట్టేస్తే ఒక చిన్న అప్డేట్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదేంటంటే, ఈ మధ్యకాలంలో మన సబ్స్క్రైబర్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, నా వీడియో అప్డేట్స్ వాళ్ళకి నేను వీడియో పెట్టగానే రావట్లేదు అని. సో ఈ ప్రాబ్లం నాకే కాదు, చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. కాకపోతే ఆ ఇష్యూ నేను ఆల్రెడీ రిపోర్ట్ చేశాను. కొంత తొందరలోనే అది కొంచెం సర్దుమణిగే అవకాశం ఉందన్నమాట. సో ఆలోగా ఇంకా ఎవరైనా పర్సనల్లో పెట్టుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఆల్రెడీ చూస్ చేసుకున్న వాళ్ళు ఉంటే పర్వాలేదు, ఇంకా మీకు తొందరలోనే అప్డేట్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మోతీచూర్ లడ్డు అన్నమాట. ఆ మోతీచూర్ లడ్డు మనకు యాక్చువల్లీ వినాయక చవితికే రావాలి, కానీ నాకు రాకపోవడం వల్ల నేను ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు కూడా నేను చేయలేదు, మా అమ్మ చేస్తే నేను షూట్ చేశాను అనమాట. అందుకే ఇవాళ ఈ స్వీట్లో షుగర్ ఉండబోతుంది, ఇంకా ఫుడ్ కలర్ కూడా ఉండబోతుంది. జనరల్గా అయితే నేను షుగర్ని, ఫుడ్ కలర్ని అంతగా ఎంకరేజ్ చేయను. మా అమ్మకు కూడా చెప్పి చూశాను, బెల్లం వాడొచ్చు కదా అని. నువ్వు తినకపోతే సరిపోతుందా, ఇంట్లో వాళ్ళందరూ తింటారుగా అనేసరికి కామ్గా వీడియో షూట్ చేశాను. దొరికిందే అద్భుతం, ఇంకేం చేస్తాం. మొత్తానికైతే అలా జరిగిందనమాట. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాలి, ఎందుకంటే అంత జ్యూసీగా, అంత టేస్టీగా, సూపర్ టేస్టీగా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడైతే వీడియో చూసేయండి. వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని ఠంగని కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. అలాగే వీడియో ఎండింగ్ దాకా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, నేను మీ స్వేచ్ఛ కడ్డురాను. ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. ఇవి చూడగానే మీకు పుట్నాల పప్పు అనిపిస్తుంది కదా, కానీ పుట్నాల పప్పు కాదు, ఇది శనగపప్పు అన్నమాట. రాత్రంతా నానబెట్టిన తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసుకుని దాంట్లో నీళ్ళన్నీ వడగట్టిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. మీకు అంత టైం లేకపోతే ఒక 2 లేదా 3 గంటలు ఇలా ఉబ్బేంత వరకు నానబెట్టి నీళ్ళన్నీ వడగట్టి దాన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ గ్రైండ్ చేసేటప్పుడు మనం వాటర్ వేయకూడదు, అలాగే మెత్తగా పూర్ణంలాగా కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోకూడదు అనమాట. ఇవి కొంచెం బరకబరగ్గా అంటే కొంచెం నూకలాగా రావాలన్నమాట. మరీ అంత నూకలాగా రాకూడదు. సో మెత్తగా పూర్ణం కంటే కొంచెం బాగా రావాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని పకోడీ పిండిలాగా వేయాలన్నమాట. అన్నీ సమానంగా వేగాలి. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనం 2-3 సార్లు తీసుకుని పిండి వేస్తే కొన్ని ఎర్రగా అవుతాయి, ఇంకొన్ని సరిగ్గా కాలకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఒకేసారి తీసుకుని పిండి కాస్త లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇవి పకోడీలాగా ఎర్రగా అస్సలు అవ్వకూడదు, కొంచెం ఎల్లోయిష్గానే కాలకుండా ఇలా ఉండాలన్నమాట. చూసారా, అప్పుడే మధ్యలో ఒకటి ఎర్రగా అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా. అలా అయిపోతే ఏంటంటే టేస్ట్ కొంచెం మారిపోతుంది అనమాట మోతీచూర్ లడ్డులో. కాబట్టి ఇలా పచ్చిగా ఉండేలాగా మిగతా పకోడీలన్నీ వేసుకోవాలి. ఇలాగే నేను 1 కప్పు పిండి తీసుకున్నాను. సో 1 కప్పు పిండికి నాకు ఇన్ని పకోడీలు అయ్యాయి అనమాట. ఇలా తుంచగానే ఇలా కొంచెం క్రిస్పీగా, పైన క్రిస్పీగా ఉండాలి, లోపల కొంచెం మెత్తగా ఉండాలి. మరీ మనం ఒత్తగానే మెత్తగా వచ్చేసాయంటే అది మళ్ళీ వేయించుకోవడం ఉత్తమం. కాబట్టి ఇలా ఉండాలన్నమాట. ఇవి ఏం చేయాలంటే, ఇవి ఇప్పుడు వేడివేడిగా ఉన్నాయి కాబట్టి చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అన్నీ ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కూడా ఇది రవ్వగా రావాలి కాబట్టి దీన్ని కూడా ఒక 2-3 ముక్కలు చేసేస్తున్నాను. చేత్తోనే ఇలా చిదిమేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసే విధానం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా చేతితో తుంచుకుంటూ అవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసినప్పుడు చూసారు కదా, ఒక్కొక్కటి చిన్న ముక్కలుగా చేసేసాను నేను. సో ఇలా చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందు వేసిన దాంట్లో కొన్ని పప్పులు ఉన్నా కూడా దీంట్లో గ్రైండ్ అయిపోతాయి. ఇలా నూకగా రావాలి. అంటే ఇది సుమారుగా ఇడ్లీ నూకలాగా, లేక ఉప్మా రవ్వ నూక ఉంటుంది కదా, సో ఉప్మా నూకలాగా రావాలన్నమాట. ఇలా నూక వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ వేసుకుని దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి.
ఇది లేత పాకం కానీ ముదురు పాకం కానీ రాకూడదు. కేవలం ఒక షుగర్ సిరప్ లాగా అయిపోతే సరిపోతుంది. ఇది ఉడికేటప్పుడే మీరు డ్రై జింజర్ వేసుకునే వాళ్ళు డ్రై జింజర్ వేసుకోవచ్చు. కానీ ఈ మోతీచూర్ లడ్డులో అయితే ఇలాచీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఇలాచీ వేసేసాను. కలర్ మారిపోయింది అనుకుంటున్నాను కదా, ఆ కలరు మోతీచూర్ లడ్డుకి ఆరెంజ్ కలరు లేదా రెడ్ కలరు ఉంటుంది కదా, సో ఫుడ్ కలర్ వేసాను అనమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్. హెల్తీగా తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా మరుగుతున్నాయి కాబట్టి ఇంకాస్త మరిగిపోతే మరీ పాకం అయిపోతుంది. దీంట్లోనే కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే కాస్త కంఫర్ట్గా ఉంటుందన్నమాట. లేదా మీరే వేసుకుని మీరే కలుపుకోవాలి అంటే కొంచెం వేసుకుని ఇలా కదుపుతూ ఇది కొంచెం చిక్కగా, మనం చెప్పాను కదా కొంచెం లూజ్గా ఉండే ఉప్మా రవ్వలాగా అయిపోతుంది అనమాట. కరెక్ట్గా నేను వేసిన కొలతతో వేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం గట్టిగా రాదు, కొంచెం లూజ్గా కూడా రాదు. మనకు మోతీచూర్ లడ్డు కట్టుకోవడానికి ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో అదే కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. శనగపప్పు 1 కప్పు, షుగర్ 1 కప్పు, కానీ వాటర్ మాత్రం 1/2 కప్పు మాత్రమే తీసుకోవాలి. ఈ కొలత మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనకి కొంచెం జారుగా ఉండే ఉప్మాలాగా అయిపోయింది. దీంట్లోనే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి అయితే మీ ఇష్టానుసారం ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇది చల్లారిపోయిన తర్వాత, మరీ చల్లగా కాదు, మనం చేత్తో ముట్టుకునేంత చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇలా ఉండలుగా లడ్డూలాగా చుట్టుకుంటే మన మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుందన్నమాట. మీకు చూడ్డానికి కొంచెం లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల ఇవి ఇలా కనిపిస్తున్నాయి. నాకు తర్వాత ఆలోచన వచ్చిందనమాట, లైట్ వేస్తే ఎలా ఉంటుంది అని. కాబట్టి అప్పుడు ఈ కలర్ వచ్చాయి. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో కదా, తినాలండి. అసలు మీరుంటే అందరికీ పంచిపెట్టేదాన్ని. దెబ్బకు నేను అడుక్కోకుండానే సబ్స్క్రైబ్ చేస్తారు, అంత టేస్టీగా జ్యూసీగా ఉన్నాయన్నమాట. నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి, కాస్తైనా వేసుకోండి, ఏమీ పర్వాలేదు. ఆవు నెయ్యి అయితే మరీ మంచిది. చూసారు కదా, కలర్ఫుల్గా చాలా టేస్టీగా జ్యూసీగా ఉన్నాయి. సో ఇవి నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.